బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో బిర్యానీ లవర్స్కి బిగ్ షాక్. మటన్లో మీరు తినేటువంటి మటన్లో బీఫ్ కలిపి అమ్ముతున్నారు. ఆ నేపథ్యంలో ఇతను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. హైదరాబాద్లోని హోటళ్ళకి మటన్లో బీఫ్ కలిపి సప్లై చేస్తున్నారట. బీఫ్ రాకెట్ని బట్టబయలు చేశారు హైదరాబాద్ పోలీసులు. ప్రతిరోజు కొన్ని వందల కిలోల బీఫ్ని మిక్సింగ్ చేసి మటన్తో సహా అమ్మేస్తున్నారు. మహమ్మద్ ఉస్మాన్, మహమ్మద్ జహంగీర్ ఈ ఇద్దరు వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. మల్లేపల్లిలోని హబీబ్ నగర్ పిఎస్ పరిధిలో ఈ బీఫ్ కటింగ్ జరుగుతోంది. జంట నగరాల్లోని పలు హోటళ్లకి వీటిని సప్లై చేస్తున్నారు. ఇక్కడ ఫోటోలో మీరు చూడొచ్చు, మహమ్మద్ ఉస్మాన్, మహమ్మద్ జహంగీర్ ఇద్దరు కూడా వీళ్ళే. ఈ రెడ్ టీ షర్ట్ అండ్ ఈ షర్ట్లో ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఆ మటన్లో బీఫ్ని కలిపి, కింద చూడండి పోలీసులు ఆ బీఫ్ని కూడా చూపిస్తున్నారు. కింద ఆ బీఫ్ మటన్ని కూడా కింద మీకు కనబడుతున్నాయి. ఆ బ్లాక్ అండ్ వైట్లో కనిపించినంతా కూడా ఆ బీఫ్ మటనే. అయితే ప్రస్తుతానికి షాగౌజ్, మెహఫిల్ వీటిపైన కూడా అధికారులు దాడులు జరిపారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రతి హోటల్కి కూడా దాదాపుగా వీళ్ళే మటన్ సప్లై చేస్తున్నారంటే, మనం తినేటువంటి రెస్టారెంట్స్లో మటన్ బిర్యానీలో నిజంగానే మటన్ ఉందా, మేక మటన్ ఉందా, బీఫ్ కలుపుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ప్రతి హోటల్కి కూడా సప్లై చేసింది వీళ్ళకు రోజు కొన్ని వందల కిలోల మటన్ సప్లై చేస్తూ ఉంటారంట. అయితే వారం రోజుల క్రితం నుంచి కూడా వరుసగా దాడులు జరుగుతున్నాయి రెస్టారెంట్స్ పైన. అయితే ఆ రెస్టారెంట్ పై దాడి జరిగే సమయంలో ఆ విజువల్స్ కూడా మీరు కింద చూడొచ్చు. షాగౌజ్ పరిస్థితి ఎలా ఉంది, మెహఫిల్ పరిస్థితి ఏంటి, ఆ తర్వాత అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది, రైట్? సో బిర్యానీలో బొద్దింకలు ఎలా వస్తున్నాయి, పురుగులు ఎలా ఉన్నాయి, ఆ పరిస్థితి కూడా చూస్తున్నాం. సిటీలో చాలా హోటళ్ళలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నాయి. ఎక్కడ చూసినా ఒక నిజంగానే మనం తింటున్నటువంటి చెత్త ఇదేనా? మనం వేడివేడి పొగలు వస్తున్నాయి, బిర్యానీ అంటేనే వా అనే రకంగా సూపర్గా టేస్ట్ చేస్తున్నటువంటి ఆ బిర్యానీ దరిద్రం తయారైంది ఇక్కడేనా? మొత్తం విషపు ఆహారం. బిర్యానీలో మటన్ బిర్యానీ అంటే మటన్ ఉండదు, దాంట్లో బీఫ్ ఉంటుంది. పప్పులు ఉప్పుల మీద బొద్దింకలు తిరుగుతాయి. మనం తినేటువంటి ఫుడ్ ఎంత దారుణమైన పరిస్థితిలో వండుతున్నారో అర్థం చేసుకోండి. ఇంట్లో ఎంత నీట్గా మనం దాన్ని సర్దుకుంటామో అంత చెత్త చెదారాన్ని మనం తింటూ ఉన్నాం. అంతే చెత్త చెదారాన్ని రెస్టారెంట్స్ నుంచి మనం కొనుగోలు చేసి తింటూ ఉన్నాం. అది ఆర్డర్స్ అయినా లేదా రెస్టారెంట్స్కి అయినా. మీరు దమ్ముంటే మీరు వెళ్ళినప్పుడు ఎవరైనా ఆ రెస్టారెంట్ ఓనర్ని అడగండి, మేము మీ దగ్గర ఫుడ్ తినాలనుకుంటున్నాం, మేము మీ దగ్గర ఇంత ఆర్డర్ చేయాలనుకుంటున్నాం, ఇంత బిల్ అవుతుంది, ఒక్కసారి మాకు మీ కిచెన్ని చూపించండి అని అడగండి. ఒక్క హోటల్ అయినా కిచెన్ చూపించడానికి అంగీకరిస్తే నిజంగా మీరు అద్భుతమైన రెస్టారెంట్కి, ఫెంటాస్టిక్ రెస్టారెంట్కి వెళ్ళినట్టే. ఒక్కసారి కిచెన్ చూపించమనండి, ఒక్కసారి అలా లోపలికి వెళ్ళి కిచెన్ చూసిరండి అంతే. ఆ తర్వాత కనుక మీరు అక్కడ తింటే ఇక మీరు చాలా గొప్పవాలనుకోండి. ఆ కిచెన్ చూసినాక మనిషికి తినడం కాదు, లేనిపోయిన రోగాలు వస్తాయి. చాలా దరిద్రంగా ఉంటుంది లోపల. మనం ఒకరోజు ఒక మటన్ తీసుకొచ్చుకొని, 1 కేజీ మటన్ తీసుకొచ్చుకొని ఇంట్లో వండుకొని 4 చుట్టాలకు పెట్టాలన్నప్పుడే ఆ గ్యాస్ స్టవ్ అంతా, లేకపోతే అక్కడ కిచెన్ అంతా కొంత హడావిడిగా ఉంటుంది. అలాంటిది రోజుకి కొన్ని క్వింటాళ్ళ కొద్ది మటన్, కొన్ని క్వింటాళ్ళ కొద్ది చికెన్ బిర్యానీలు చేసే రెస్టారెంట్ల పరిస్థితి ఎలా ఉంటుంది? అన్హైజీనిక్గా, చాలా దారుణంగా. అటువంటి పరిస్థితిలోనే మనకు వంటలాంటి పెట్టి ఇస్తూ ఉంటే మనం నోరు రుంచిందన్నట్టుగా తింటూ ఉన్నాం. మీరు తినే మటన్లో బీఫ్ కలుపుతోందంట. కొన్ని వందల కిలోల బీఫ్ కలిపి ఆ మటన్ని సప్లై చేస్తున్నారు హోటల్స్కి. అవే మనకి మటన్ బిర్యానీ రూపంలో వస్తున్నాయి. 2 పర్సన్స్, ఉస్మాన్, జహంగీర్, మహమ్మద్ ఉస్మాన్ అండ్ మహమ్మద్ జహంగీర్ ఇద్దరు కూడా వాళ్ళిద్దరు అరెస్ట్ చేశారు పోలీసులు. మల్లేపల్లి పోలీసులు హబీబ్ నగర్ దగ్గర పోలీస్ స్టేషన్లో వీళ్ళిద్దరు కూడా అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ డీటెయిల్గా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, హోటళ్లలో వరుసగా దాడులు జరుగుతూ ఉన్నాయి. పోలీసులు అనేక విషయాలు బయట పెడుతున్నారు. బొద్దింకలు, పురుగులు, చట్నీలో పడడాలు, అక్కడ ఉన్న చికెన్ విధానం, వండే తీరు గలీజ్ ఎంత చెప్తే అంత దారుణంగా ఉంది. అది విజువల్స్లో కూడా అవన్నీ బయటపడుతున్నాయి. ఇప్పుడు ఏకంగా మటన్ తినేది మన మటన్ కాదు, అది కంప్లీట్గా గొడ్డు మాంసం, బీఫ్. ఇది పోలీసులు తెలిసిన అంశం. ఏ రెస్టారెంట్స్కి సప్లై అవుతోంది, ఎంతకాలంగా సప్లై అవుతోంది మటన్? ఇప్పటికీ ఇంకా హోటల్స్లో మటనేనా, లేదంటే ఈ బీఫే సప్లై చేస్తున్నారా మటన్ రూపంలో?
ఎస్ మనోజ్, ఇదైతే గత కొంతకాలంగా కూడా కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న స్కామ్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు చాలామంది కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఆధారాలు లేక బయట పెట్టలేదు. ఇప్పుడు డైరెక్ట్గా కూడా ఈ రాకెట్ను మాత్రం గుర్తించడం జరిగింది హైదరాబాద్ పోలీసులు. అది కూడా మల్లెపల్లిలోని హబీబ్ నగర్ పిఎస్ పరిధిలో కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో భాగంగా కూడా చూసుకున్నట్లయితే మొత్తం మటన్ బిర్యానీలో బీఫ్ కలిపి వాళ్ళు సప్లై చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. బిర్యానీయే కాకుండా ఈ బీఫ్ను మొత్తం కూడా చాలా హోటల్స్కి అలాగే రెస్టారెంట్లకు కూడా వీళ్ళ నుంచే వెళ్తుంది. ఈ రాకెట్ నుంచే, ఏ రాకెట్ని అయితే గుర్తించారో పోలీసులు, ఈ రాకెట్ నుంచే వెళ్తూ ఉంది. కొన్ని వందల కిలోల బీఫ్ అని కూడా పోలీసులు తేల్చేయడం కూడా జరిగింది. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకొక విషయం కూడా ఏంటంటే, హోటళ్లలో కొన్ని రోజుల నుంచి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు కాబట్టి ఈ చేపట్టిన నేపథ్యంలోనే ప్రతి హోటల్లో ఖచ్చితంగా లోపాలను గుర్తించడం జరిగింది. ఆ ఫుడ్లో ఉన్నటువంటి బిర్యానీ పైన కావచ్చు, ఫుడ్ వండే విధానం కావచ్చు, ఇటు కిచెన్ రూమ్లలో కావచ్చు, మొత్తం కూడా నిల్వ ఉంచిన పిండి పదార్థాలలో కావచ్చు, ఇటు మటన్ చికెన్ ఫ్రిడ్జ్లలో నిల్వ చేసి మొత్తం పురుగులు పట్టిన మటన్ చికెన్ బిర్యానీలను అలాగే ఈ నాన్ వెజ్ ఐటమ్స్ కానీ పిండి పదార్థాలు కానీ అన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించడం జరుగుతుంది. వాళ్ళకు ఇంప్రూవ్మెంట్ లెటర్లు కూడా అందజేయడం జరుగుతుంది. అదే కోణంలో ఇప్పుడు మరి ఈ హబీబ్ నగర్లో కూడా సేమ్ ఇక్కడ మటన్ బిర్యానీతో అలాగే మటన్ బిర్యానీలో బీఫ్ కలిపి బిర్యానీ చేసి పెట్టేది. కస్టమర్లు అక్కడ తిన్నప్పుడు కూడా వాటిని గుర్తించి ఇందులో బీఫ్ కలిసింది అని చెప్పేసి చెప్పడంతో ఇమ్మీడియట్గా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ రాకెట్ను కూడా మొత్తం బట్టబయలు చేశారు హైదరాబాద్ పోలీసులు. దీనిపైన కూడా మళ్ళీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఖచ్చితంగా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పెద్ద స్కామ్ ఇది. గతంలో కూడా కీసరగుట్టలో చూసాం మనము. మేకల నుంచి వాళ్ళు రక్తం సేకరించి అమ్ముకోవడం అనేది, ఇలాంటివన్నీ ఇలాగే జరుగుతూ ఉంది. అలాగే కుక్క మాంసాన్ని కూడా బిర్యానీలో కలపడం కూడా చాలా వరకు గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. అవి కూడా బయట పెట్టారు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ బీఫ్ని మొత్తంగా కూడా ఇందులో మటన్ బిర్యానీలో కలుపుతున్నారనేది అధికారులు గుర్తించి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. రిమాండ్ కూడా తరలించడం జరిగింది. కానీ ఇది ప్రతి హోటల్ దగ్గర జరుగుతుందా? ప్రతి ఏరియాలో కూడా మటన్ షాప్లలో తనిఖీలు చేసే ఉద్దేశాలు ఉన్నాయా? ఎందుకంటే ఇవి మటన్ షాప్ నుంచే వెళ్తున్నట్టుగా గుర్తించారు పోలీసులు. మటన్ షాప్లు ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళు ఇలాగే బీఫ్ను కూడా కలిపి మొత్తం కూడా పార్సిల్ చేసి హోటళ్లకు మాంసాన్ని అందిస్తున్నారు అనేది కూడా గుర్తించారు. కాబట్టి మరి మటన్ షాప్ల పైన కూడా తనిఖీలు చేసే అవకాశం ఉందా? ముఖ్యంగా ఓల్డ్ సిటీకి సంబంధించి ఓల్డ్ సిటీలో ఖచ్చితంగా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి సపరేట్గా మటన్ షాపులు, బీఫ్ షాపులు సపరేట్ పెట్టుకుంటారు. అయినప్పటికీ ఇదంతా అయితే కలిపే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి అక్కడ మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ పోలీసులు కానీ తనిఖీలు చేపట్టే అవకాశాలు ఉన్నాయా అనే కోణంలో కూడా మరి చర్చనీయాంశంగా మారింది అని చెప్పొచ్చు మనోజ్. బయట ఇప్పుడు ఇటువంటి వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసిన వాళ్ళు ఉన్నారని అంటే డెఫినెట్గా వాళ్ళకు తెలిసి జరిగిందా తెలియక జరిగిపోయినా వాళ్ళు కూడా ఒక బిగ్గెస్ట్ క్రైమ్లో పార్టిసిపేట్ చేసినట్టే. ఎవరైనా ఇష్టపడి మటన్ తినాలని వచ్చిన వారందరికీ కూడా ఈ బీఫ్ని వండి వార్చి పెట్టినట్టుగానే భావించాలి. సో ఏ హోటల్స్లో ఈ సప్లై జరిగేది, ఆ హోటల్స్ పేర్లు ఏంటి, ఆ తర్వాత వాళ్ళపై ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి? ఎస్, హోటల్స్కి మాత్రం ఇప్పటివరకు పోలీసులు అయితే ఏ హోటల్స్కి సప్లై అవుతుంది అని చెప్పేసి పేర్లు నమోదు చేయలేదు. కానీ పెద్ద రెస్టారెంట్లకి పెద్ద హోటల్స్కి ఎక్కువగా, ఎందుకంటే ఎక్కువ పబ్లిక్ పెద్ద రెస్టారెంట్లకే వస్తారు కాబట్టి అక్కడ ఎవరు అడిగి గుర్తించలేరు అనే ఒక మూఢనమ్మకంతో గుడ్డి చూపు అంటారు. ఆ గుడ్డి చూపుతోటి వీళ్ళు వండి వార్చుతున్నారు వచ్చిన ప్రజలకు కూడా. వాళ్ళంతా కూడా టేస్ట్ బాగుంది అని చెప్పేసి తింటున్నారు. కానీ కొంతమంది గుర్తిస్తున్నారు కాబట్టి ఇప్పుడు బయటకు వస్తుంది. ఇదే న్యూస్ బయటకు వచ్చిన తర్వాత ప్రజలు కూడా హోటళ్ళకి వెళ్ళాలి అని అంటే చాలా అనుమానాలతోటి, భయంతో వాళ్ళు వెళ్ళాలా వద్దా అనే సంక్షోభంలో పడుతున్నారు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఇవన్నీ చిన్న రెస్టారెంట్ వాళ్ళు ఖచ్చితంగా ఇవి తీసుకోరు కాబట్టి పెద్ద రెస్టారెంట్లకే సప్లై అవుతుంది. కొన్ని వందల రెస్టారెంట్లకి మొత్తంగా కూడా ఇలాగే కలిపి సప్లై అవుతుందనేది పోలీసులు గుర్తించినప్పటికీ కూడా వీళ్ళ మీద కఠినంగా చర్యలు ఖచ్చితంగా తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఒకవేళ గనక ఇలా సప్లై చేస్తున్న వాళ్ళపైన
చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా వీళ్ళకు కూడా సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఇంకో విధంగా చూసుకున్నట్లయితే ఏ హోటల్స్కి సప్లై చేస్తున్నారని హోటళ్ళ మీద నిఘా పెడుతున్నారు, షాప్స్ పైన నిఘా పెట్టే అవకాశాలు అయితే ఇప్పుడు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. మనోజ్, రైట్, థ్యాంక్ యూ నిర్మలా. మొత్తంగా హైదరాబాద్లోని పలు బిర్యానీ హోటల్స్లో కానీ రెస్టారెంట్స్లో కానీ చిన్న చిన్న బిర్యానీ సప్లైదారుల్లో కానీ మటన్ సప్లై చేసినటువంటి ఈ ఉస్మాన్ జహాంగీర్ ఇద్దరు కూడా మటన్ పేరుతోని బీఫ్ని సప్లై చేస్తున్నారు. కొన్ని వందల కిలోల బీఫ్ని రోజు కొన్ని వందల రెస్టారెంట్స్కి పంపిస్తూ ఉన్నారు. ద బిగ్గెస్ట్ సప్లయర్గా ఉన్నారు వాళ్ళు. ఆ విజువల్స్ మనం చూడవచ్చు. ఆ పెద్ద పెద్ద ఎముకలు అంటే ఆ బీఫ్ మాంసంలో ఉన్నటువంటి ఎముకలు అవన్నీ కనబడుతూ ఉన్నాయి. కొన్ని వందల రెస్టారెంట్లకి కొన్ని కేజీల కొద్ది వందల కిలోల కొద్దీ వీళ్ళు పంపిస్తూ ఉండేవారు. అవన్నీ కూడా మటన్ బిర్యానీ రూపంలో మీకు వడ్డిస్తూ ఉండేవారు ఈ రెస్టారెంట్ వాళ్ళు, ఆ బిర్యానీ సెంటర్ వాళ్ళు. సో దయచేసి ఇంకోసారి బయట తినే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. నిన్నేమో మెహఫిల్, షాగౌజ్, ఐడియల్ కిచెన్, పాలమూర్ గ్రిల్ లాంటి ప్రధానమైనటువంటి మెయిన్ ఏరియాస్లో ఉన్నటువంటి రెస్టారెంట్స్, కీలకమైనటువంటి రెస్టారెంట్స్లో ఎక్కువగా రద్దీ ఉన్నటువంటి ప్రాంతాల్లో వీటిలో బొద్దింకలు, పురుగులు ఇష్టం ఉన్నట్టుగా కనీసం హైజీన్గా లేకపోవడం, చెత్త చెదారం మొత్తం కలగలిపినటువంటి కిచెన్లు కనబడ్డాయి. ఇప్పుడేమో మటన్లో బీఫ్ కలవడం. సో అందుకే బయటికి వెళ్ళి తినాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా 1కి 10 సార్లు ఆలోచించండి. మీ ప్రాణాలు నిజంగా పోయినా పర్లేదు అనుకుంటే ఇటువంటి విషపూరితమైన ఆహారం తినండి. లేదు మీకు ఎటువంటి నమ్మకాలు లేవు, మేము ఏదైనా తింటామనుకుంటే మటన్ బిర్యానీ మీరు తీసుకోవచ్చు. లేదంటే ఇటువంటి బీఫే మటన్ బిర్యానీలో కలిపి వస్తోంది. తస్మాత్ జాగ్రత్త. సో మీకు ఏదైనా సంఘటన కనుక రెస్టారెంట్స్లో ఉంటే, ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఉంటే ఆ రెస్టారెంట్ పేరేంటి, లేదు మీరు గమనించినటువంటి అక్వర్డ్నెస్ ఏంటి, ఆ రెస్టారెంట్ పేరేంటో కామెంట్ చేయండి. సో దాట్ ఎవరైనా కనుక ఆ రెస్టారెంట్ని చూస్ చేసుకోవాలన్నా మీకున్న అనుభవాన్ని మీరు షేర్ చేస్తే